హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బియ్యం పిండితో చేసినా కూడా ఇంత గుల్లగా క్రిస్పీగా కరకరలాడుతూ అయితే రావండి. నేను ఇక్కడ ఈరోజైతే గోధుమ పిండితో చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. మీరు ఈ రెసిపీ చూసి కంపల్సరీగా ఒకసారి అయితే కిచెన్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా నాకు కమెంట్ చేయండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి, అలాగే చాలా తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి. ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాము. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకుని గిన్నెలో వాటర్ అయితే 1 కప్ వేసుకుని ఇలా స్టీమ్ చేసుకోవడానికి అయితే జల్లెడ గిన్నె పెట్టుకుని పల్చటి ఒక కాటన్ క్లాత్ తీసుకుని 1 కప్ అయితే గోధుమ పిండి వేసుకున్నాను. 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు అయితే నేను ఇక్కడ బియ్యం పిండి వేసుకున్నాను. బియ్యం పిండి ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి, లేకపోతే ఓన్లీ గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయి. ఈ విధంగా కాటన్ క్లాత్లో వేసుకున్న పిండి అంతా టైట్గా మూటలాగా కట్టుకోవాలి. పిండి బయటికి రాకుండా మనం స్టీమ్ చేసుకునేటప్పుడు తడిసిపోకుండా మంచి టైట్గా ఈ విధంగా కట్టుకున్న తర్వాత మనం ముందుగానే స్టీమ్ చేసుకోవడానికి గిన్నెలో వాటర్ అది వేసుకుని పెట్టుకున్నాం కదా. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పిండి మూటనైతే గిన్నెలో పెట్టుకుని మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయితే మంచిగా స్టీమ్ అవనివ్వాలి. ఒకవేళ మీరు స్టీమ్ చేసేటప్పుడు వాటర్ గిన్నెలో వచ్చేస్తే కనుక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 to 20 మినిట్స్ అయితే మంచిగా స్టీమ్ అవనివ్వాలి. హై ఫ్లేమ్లో కనుక స్టీమ్ చేసేటట్టయితే ఒక 10 మినిట్స్ మంచిగా స్టీమ్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత మనం మూటనైతే ఈ విధంగా మంచిగా ఓపెన్ చేసుకుని పిండి ప్లేట్లో వేసుకునేటప్పుడు మరీ ఎక్కువ వేడిగా ఉంటే కనుక కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మూట ఓపెన్ చేసి ప్లేట్లో వేసుకోండి. ఈ విధంగా ప్లేట్లో వేసుకున్న తర్వాత పప్పు గుత్తి కానీ లేకపోతే ఇలాంటి రాయి లాంటిది కానీ తీసుకుని లైట్గా క్రష్ చేసుకుంటే చాలు. మరీ ఎక్కువ హార్డ్గా అయితే ఉండదండి. లైట్గా ఈ విధంగా క్రష్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ పని తొందరగా అవ్వాలని చెప్పి ఈ విధంగా చూపిస్తున్నాను. నార్మల్గా అయితే మనం చేతితోనే నీట్గా క్రష్ చేసుకుని చిన్న చిన్న ఉండలు ఉంటే కనుక అవి కూడా ఈ విధంగా మంచిగా క్రష్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అయితే నేను ఇక్కడ వాము వేసుకున్నాను. వాముని ఈ విధంగా చేతిలో వేసుకుని మంచిగా నలుపుకుని వేసుకుంటే పిండిలో కలుపుకునేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ అయితే నేను ఇక్కడ నువ్వులు వేసుకున్నాను. జంతికలు ఇంకా స్పైసెస్గా కావాలనుకుంటే మీకు ఇష్టం ఉండే మసాలాలు వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటే ఈ స్టేజ్లో పిండిలో మంచిగా మిక్స్ అయిపోతాయి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా పిండి కన్సిస్టెన్సీని బట్టి మనం కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటే పిండి కూడా మనకి ఎలా కావాలో ఆ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. చపాతీ పిండిలాగా ఈ విధంగా సాఫ్ట్గా అయితే మనం మిక్స్ చేసుకున్న తర్వాత జంతికల గొట్టంలోంచి స్టార్ షేప్ ఉన్న ప్లేట్ని అయితే తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి అంతా జంతికల గొట్టంలో వేసుకొని నేను ఇక్కడైతే జంతికలన్నీ ఈ విధంగా ప్లేట్లోనే ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా జంతికలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మంచిగా హీట్ అవనివ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క జంతికని ఆయిల్లో వేసుకుని మంచి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ జంతికలు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నానండి. ఎలాంటి లో ఫ్లేమ్ కానీ స్లోగా కానీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచి క్రిస్పీగా అయితే ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ విధంగా మంచి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే గోధుమ పిండితో అయితే జంతికలు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ జంతికలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చాలా తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.